ధనియాల పౌడర్ రెడీ చేసుకునే విధానం. బాండీలోని ఆయిల్ ఏం లేకుండా 2 కప్పుల ధనియాలు లైట్గా ఫ్రై చేసుకోండి. 1/2 కప్ కందిపప్పు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. బియ్యం, రేషన్ బియ్యమైనా మామూలు బియ్యమైనా సరే తెల్లగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. 1/2 టీ స్పూన్ మెంతులు రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. జీలకర్ర 1/2 స్పూన్, మిరియాలు 8, ఆవాలు 1/2 టీ స్పూన్ లైట్గా ఫ్రై చేయాలి. ఎండబెట్టిన కరివేపాకులు ఉన్న వేసుకోవచ్చు, లేదా ఇలాగ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి పసుపు కొమ్ములు ఉంటే ఒక 3 వేసుకోండి దంచుకొని, లేదా పసుపు అయినా సరే 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ సాంబార్లోకి, తర్వాత సాంబార్లోకి చికెన్, మటన్, మామూలుగా నార్మల్ కర్రీస్లోకి అన్నిటిలోకి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.